వరద ఎక్కడికి వెళ్తున్నావు? చిత్ర కిందికి దిగు. నువ్వు వెళ్తే పరిస్థితి ఇంకా దారుణం అయిపోతుంది. నువ్వు వెళ్తే నేను వస్తాను. చిత్ర దిగమని చెప్పానా? ఒకరిని ఒకరు కొట్టుకొని చేస్తారా? చాలు, నేను చాలా కోల్పోయాను. ఆ గన్నిటివ్వు, నేను వెళ్ళి వాడితో మాట్లాడొస్తాను. అది తీయద్దు. తీయద్దు అంటే తీస్తాను. అది నీది కాదు. ఏ వరద లీక్సా? ఓ మీ బిట్లా? అలాగే అనుకో. అది నువ్వు చూడాలా? చూడకూడదా? అది సొంతం. అవునా? దాన్ని తీసుకోలేవు. నాకంటూ ఒకరితో ఉండేది, తను నాకు దూరం చేశారు. అయితే నీ అన్నయ్యంతా నువ్వు తీసుకుంటావా? అవసరం అనుకుంటే లాక్కుంటాను. మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, పో పో. వరద కాదు, మీ అమ్మ. శంకర్, ఇంట్లో నీ కోసం అందరు వెతుకుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, అది అన్న పైన ఉన్నాడు. ఏంటమ్మా? నీ పెద్ద కొడుకు రావడానికి ధైర్యం లేక రాజీకి నిన్ను పంపించాడా? పక్కన ఇంతమందిని ఉంచుకుని అమ్మతో మాట్లాడతావా? అమ్మా, నువ్వు ఏడవద్దమ్మా. నువ్వు ఏడవడం నేను ఇంతవరకు చూడలేదు. సొంత పిల్లలు ఇలా కొట్టుకుని చావడం నేను చూడలేను. ఇప్పుడేంటి వరదకు సపోర్ట్గా మాట్లాడడానికి వచ్చావా? నేను మీ ముగ్గురు కోసం మాట్లాడుతున్నాను. మరి ఎందుకు వచ్చావు? పిచ్చ అడగడానికి. నా దగ్గర ఏముందమ్మా? ఒక సెల్ ఫోన్, నీ ముద్దుల కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అంతే. నువ్వు నాతో రా, అది చాలు. నన్ను కొనడం కుదరదు. మా నాన్నని పోగొట్టుకున్నాను, తర్వాత నా భర్తని. నేను కూడా నా ఛాయను పోగొట్టుకున్నాను. అప్పుడు ఎవరైనా వచ్చారా? కనీసం ఒక్కరు కూడా కన్నీరు కార్చలేదు. ఈ ఇంట్లో అందరూ స్వార్థపరులే. పెద్ద అలా పెంచాడు అందరినీ. నువ్వు క్రూరమైన వాడివిరా. ఇప్పుడు నేనేం చేయను? మా అమ్మని నాకు తిరిగివ్వు. నన్ను నేను దూరం చేయకు. నాకు నువ్వు కావాలి. నువ్వెప్పుడు నాతో ఉండలేదు. నువ్వు నా పక్కనుండమ్మా. కొద్ది రోజులు నాకు మాత్రమే అమ్మగా, నాకు మాత్రమే. ఇక్కడ నన్ను ఖైదీలా ఉంచుతావా? మా అమ్మ నాతో ఉండాలి. నాతో పాటు నేను చూసుకుంటాను. రే అన్నయ్య, నేను వస్తానని చెప్పాను కదా, వచ్చాను చూడు. వదినా, వెల్కమ్ టు
మేళతాళాలేవి? కోపం మృత్యువుకే లాభం నెత్తురుతో కాలంతో గుంగుంగు విషాద స్వరాల విలాప గీతం సమూహ సమరపు సంగీతం అందాం పిశాచ గణాల నాట్యం వినాశకాలపు విలాసం అందాం బలాంగ తగదెమి తాళం వేద్దాం తరాల తరబడి ఇలాగ చేద్దాం తగదెమి ఎక్కడున్నా సరే చేద్దాం నిన్ను వెతుక్కుంటూ వస్తాం. రెడీగా ఉండు. సగలు చిమ్ముతోంది అమ్మను పంపిండకూడదు. నేనే వెళ్ళాల్సింది. తప్పు చేశాను. ఇప్పుడు తిరిగి తప్పు చేయొద్దు. నీ దగ్గర ఇప్పుడు మనుషులు లేరు, బలము లేదు. వీక్గా ఉన్నావు, దొరికిపోతావు. చూసుకో, వాళ్ళే నిన్ను వెతుక్కుంటారా అని మనం ఇంకేదైనా ప్లాన్ చేద్దాం. నా చేతి కింద పని చేస్తూ నన్నే పారిపోమంటావా? ఎవరి పక్కన నువ్వు? రే, ఇప్పుడు ఏం కావాలరా నీకు? నీ పెళ్ళం పిల్లల్ని కాపాడుకోవడమా, రుద్ర త్యాగులను చంపడమా? ఏదైతే మాత్రం నీకేంట్రా పోయేది? నాకేంట్రా పోయేది? మీ అన్న తమ్ముళ్ళు కొట్టుకుని చావండి, లేదా కౌగిలించుకొని ఏడవండి. నేను కూర్చొని వేడుకు చూస్తాను. మధ్యలో ఆడాళ్ళు ఏం చేశారా? రుద్ర, మీ ఇంటి బయటే ఉన్నారు అసలు. వరద కారు బయట ఉంది, దాచేచ్చుగా. రే, నువ్వు కార్ టోకెన్ ఇవ్వడానికి వచ్చాను నాకెలా తెలుస్తుందిరా? బయట ఉంటే లోపల రా. ఎక్కడున్నావు? వచ్చేసావా? అన్నయ్య ఎక్కడ? ఏ అన్నయ్య? ఓ అన్నం ఇంటి మీద మేడకి పిచ్చోళ్ళు అరుస్తున్నాడట. సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. పెద్దన్నయ్య. ఏంటి వినపడలా? నీకు వినపడదు. ఆహా, అది కాదురా. అంతే, ఇల్లు అయిపోయింది. తెలుస్తుంది. ఇడ్లీ తిని పారిపోయారా? నెల్లూరు రూటనా? సరే, అటే వెళ్దాం. జన్మమెత్తిదిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో బండి వచ్చేసింది. రుద్ర మన ఫ్రెండే, రసూల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. వేరే ఒంగోలు సైడ్ మనబండే రెడ్ కాలేజ్ ముందు సీట్ ఖాళీ, బ్యాక్ సీట్ ఆల్సో ఖాళీ, డిక్కీ ఖాళీ. నెక్స్ట్ డార్క్ ఇన్నోవా, ఇందులో ఉన్నావా? లేదే. ఐ థింక్ హీ మస్ట్ బి ఇన్ ద డిక్కీ. బాసు తలుపుతారు బాసు. ఓ మై గాడ్, జంప్ జిలాని బాస్.